మనమైనా ఒక వ్యక్తిని ఇష్టపడతాము, ఒక వ్యక్తిని ఇష్టపడము, దూరంగా ఉంచుతాము. ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తాము, ఒక వ్యక్తిని సైడ్ ఉంచుతాము. కానీ దేవుడు అలా కాదు. ఆమేన్. ఎందుకు అలా కాదు అంటే ప్రతి ఒక్కరిని సృష్టించింది ఆయనే, ప్రతి ఒక్కరిని కలుగజేసింది ఆయనే. మనము కలుగ చేయలేదు కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం చేస్తాం, మనం నచ్చినట్టుగా మనం ఉంటాం. అంతే కదా. నేను మిమ్మల్ని కలుగ చేయలేదు కాబట్టి నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, నచ్చిన వాళ్ళతో మాట్లాడను. మనిషి యొక్క స్వభావం ఇది. కానీ దేవుడు అలా కాదు. ఆయన సార్వభౌముడు. ప్రతి ఒక్కరిని కలుగజేసింది ఆయనే. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆయన కలుగజేశాడు గనుకనే ఆయన ప్రేమిస్తున్నాడు. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుకున్నాం. ఆయన ప్రేమతో కలుగజేసుకున్నాడు మనల్ని. అందుకే అంతలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు అని అంటే, అదిగో 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లికి తీగలు ఎలాగా అంటు కట్టబడి ఉంటాయో అలాగా మీరు ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకు వేరుగా మనం ఉండకూడదు, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయకూడదు అని అక్కడ వివరించుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి ఆ చివరగా అంటూ ఉంటాడు, తన ప్రాణమును గొర్రెల కొరకు పెట్టును. ఎంత మంచి కాపరి అని అంటే ప్రాణము పెట్టేంతగా ప్రేమించే కాపరి ఆయన. గొర్రెల కొరకు ప్రాణమును పెట్టగలిగేంత ప్రేమ ఆయనది. హల్లెలూయా. పరమగీతంలో ఆయన ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. ఊర్ధ్వలోకమంతా లోతైనది, ఊర్ధ్వలోకమంత ఎత్తైనది, పాతాళ లోకమంతా లోతైనది ఆయన ప్రేమ. అది ఎంతో విశాలమైనది. మనుష్యులు ఎవ్వరూ ప్రేమించలేనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రేమతోనే మనలను ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి కూడా మనము చెడ్డ పనులు చేసినా, మంచి పనులు చేసినా తప్పించబడుతూ ఉన్నాము అంటే కేవలం ఆయన ప్రేమ మాత్రమే. హల్లెలూయా. కానీ ఇదివరకటి రోజుల్లో అలా లేదండి. ధర్మశాస్త్ర కాలంలో ఆయన మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరేది. ఈ రోజున అలాంటి శిక్ష పడటం లేదు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమతో ఇకనైనా ఆయన ప్రేమను తెలుసుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నాడు.